హలో గైస్, వెల్కమ్ టు జూనియర్ హ్యాక్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ మెటాస్ప్లాయిటబుల్ 2ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఇది ఈజీనే. మెటాస్ప్లాయిటబుల్ 2 గూగుల్లో దొరికేస్తుంది, ఈజీ, అందరికీ డౌన్లోడ్ చేసుకోవడం కూడా ఈజీనే. సో ఈ మెటాస్ప్లాయిటబుల్ 2 గూగుల్లోకి వెళ్ళండి, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి, ఫైర్ ఫాక్స్ అని ఏదైనా ఓపెన్ చేయండి, మెటాస్ప్లాయిటబుల్ 2 అని క్లిక్ చేయండి. సో ఇక్కడ స్పెల్లింగ్ కనిపిస్తుంది కదా, మెటాస్ప్లాయిటబుల్ 2. సో ఇదే ర్యాపిడ్ డాక్స్లో సెర్చ్ చేయండి. ర్యాపిడ్ డాక్స్లో లింక్స్ వస్తాయి, 2 లింక్స్ వస్తాయి. సో ఇక్కడ 2 లింక్స్ వచ్చిన తర్వాత సెర్చ్ చేయండి. ఆ 2 లింక్స్ నుంచి ఏదైనా క్లిక్ చేయండి, ఆ రెండు ఒకటే, ఏదైనా క్లిక్ చేయండి. సో నేను ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తున్నా. ఏదైనా క్లిక్ చేయండి మీరు, ఫస్ట్ లింక్ అయినా సెకండ్ లింక్ అయినా. ఇది జర లోడింగ్ ఎక్కువ తీసుకుంటుంది. డౌన్లోడ్ చేయండి. నేను డౌన్లోడ్ చేసేస్తున్నా మెటాస్ప్లాయిటబుల్ 2. సో నేను డౌన్లోడ్ అవుతుంది, అది సంథింగ్ 824 MB ఎంత ఉంటుంది. సో మీరు డౌన్లోడ్ చేసేయండి గైస్. సో ఇది డౌన్లోడ్ అయినంత వరకు స్కిప్ చేసేస్తా గైస్, డౌన్లోడ్ అయిన కాడ నుంచి చూపిస్తా. సో మనమైతే ఇప్పుడు డౌన్లోడ్స్లోకి రావాలి. ఆ డౌన్లోడ్స్లో మనం డౌన్లోడ్ చేసి పెట్టినాం కదా, డౌన్లోడ్స్లోకి రావాలి. మెటాస్ప్లాయిటబుల్ 2 అని ఉంటుంది, లైనక్స్ అని ఉంటుంది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి గైస్, ఎక్స్ట్రాక్ట్ చేయండి ఆ ఫైల్ని. మెటాస్ప్లాయిటబుల్ 2 ఈ ఫైల్ ఉంది కదా, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి, ఓపెన్ చేయండి, ఎక్స్ట్రాక్ట్ ఆల్, ఎక్స్ట్రాక్ట్. సో అవి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి గైస్. సో మనకైతే మెటాస్ప్లాయిటబుల్ 2 వర్చువల్ డిస్క్ ఫైల్ అయితే వచ్చేస్తుంది గైస్. ఓకే గైస్, ఇప్పుడైతే మనం వర్చువల్ బాక్స్లోకి రావాలి. వర్చువల్ బాక్స్లోకి వచ్చిన తర్వాత న్యూ క్లిక్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది గైస్. ఇట్లా వచ్చిన తర్వాత మనం డిఫాల్ట్గా ఇట్లా ఉంచుకోవాలి గైస్. సేమ్ డిఫాల్ట్ ఎట్లుందో అంతా ఇట్లే ఉండాలి. ఓఎస్లో మనం లైనక్స్ క్లిక్ చేసుకొని కింద ఓఎస్లో అదర్ లైనక్స్ క్లిక్ చేసుకోండి. అదర్ లైనక్స్ క్లిక్ చేసిన తర్వాత మనం ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి గైస్. నేను ఎట్లా క్లిక్ చేసుకుని అన్నీ సేమ్ పెట్టుకోండి గైస్. సో ఇదైతే మనకి లైనక్స్, సో లైనక్స్ అంటున్నా, మనకు మెటాస్ప్లాయిటబుల్ 2 డౌన్లోడ్స్లో ఉంటుంది గైస్. డౌన్లోడ్స్ ఇప్పుడు మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫైల్ డౌన్లోడ్స్లో ఉంటుంది. సో ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి, వర్చువల్ డిస్క్ ఫైల్. వర్చువల్ డిస్క్ ఫైల్ సెలెక్ట్ చేసిన తర్వాత చూస్ చేసుకోవాలి ఇది. ఓకే, చూస్ అయిపోయింది, ఫినిష్ చేసేయండి గైస్. మనకైతే ఇప్పుడు అది ఫినిష్ అయిపోయింది గైస్. ఇంకొక పని ఉంది గైస్, మనం లైనక్స్కి దీన్ని కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఫైల్ క్లిక్ చేసి, సో ఫైల్ క్లిక్ చేసిన తర్వాత టూల్స్ అని వస్తాయి, టూల్స్లో నెట్వర్క్ క్లిక్ చేయండి గైస్. సో నెట్వర్క్స్ అని వస్తుంది. సో నెట్వర్క్స్లో క్లిక్ చేసిన తర్వాత మనకి పైన ఆప్షన్స్ వస్తాయి. సో మళ్ళీ చూపిస్తున్నా గైస్, చూడండి, స్లో మోషన్లోనే చూపిస్తున్నా, కానీ వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిన ఎందుకంటే లాంగ్ అయింది. సో నేను చేసినట్టే చేయండి గైస్, సేమ్ స్లో మోషన్లో చూస్తే మీకు అర్థమైపోతుంది. నేమ్ హ్యాకింగ్ బాక్స్ అని పెట్టుకోండి. మీరు ఏది పెట్టుకుంటే ఏం కాదు, హ్యాకింగ్ బాక్స్ అని. నేనైతే హ్యాకింగ్ బాక్స్ అని పెట్టుకుంటున్నా, అది మీ పర్సనల్ చాయిస్. నేనైతే హ్యాకింగ్ బాక్స్ అని పెట్టుకుంటున్నా, నార్మల్గా ప్రాక్టీస్ కోసమే కదా. కింద ఐపీ అడ్రస్ కూడా చేంజ్ చేయాలి, ఐపీవీ అడ్రస్. సో ఐపీ అడ్రస్ చేంజ్ చేద్దాం. సో ఐపీ అడ్రస్ అనేది చేంజ్ చేసినాం గైస్. ఓకే, మన ఫైల్ అనేది ఫినిష్ అయింది గైస్. మనం ఇప్పుడు బ్యాక్ వెళ్దాము, మన వర్చువల్ బాక్స్లోకి అనేది వెళ్దాం. వర్చువల్ మిషన్ అనేది స్టార్ట్ చేయాలి, లైనక్స్ అనేది స్టార్ట్ చేయాలి. లైనక్స్ ఇప్పుడు మనం ఫైల్స్లో ఉన్నాము, ఫైల్స్ నుంచి వర్చువల్ మిషన్ అనేది స్టార్ట్ చేద్దాం, లైనక్స్. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం మెటాస్ప్లాయిట్ స్టార్ట్ చేద్దాం గైస్. సో మెటాస్ప్లాయిట్ స్టార్ట్ చేసే ముందు ఇది అనేది నాట్ నెట్వర్క్లోకి చేంజ్ చేసుకుందాము. సో ఫస్ట్ మనకనేది అన్ని నాట్లు ఉంటాయి, ఇప్పుడు నాట్ నెట్వర్క్లోకి చేంజ్ చేసుకుందాము. హ్యాకింగ్ బాక్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది, ఒకవేళ రాకపోతే మీరు చేంజ్ చేసుకోండి.
హ్యాకింగ్ బాక్స్ అనేది చేంజ్ చేసుకోండి. దీన్ని ఓకే క్లిక్ చేసేయండి గైస్. సో దీని మీద ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు మెటాస్ప్లాయిట్ కూడా సేమ్ నాట్ నెట్వర్క్లోకి చేంజ్ చేసుకోవాలి. మనకి నాట్ రాకపోతే అంటే కొంతమందికి ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది, అట్లా కాకపోతే కానీ మీరు మాన్యువల్గా చేంజ్ చేసేసుకోండి. స్టార్ట్ చేసేసుకోండి. ఫస్ట్ మెటాస్ప్లాయిటబుల్ 2 స్టార్ట్ చేసుకోండి. ప్రాసెస్ అయితే స్టార్టింగ్ నుంచి అందరికి అర్థమైంది అనుకుంటున్నా గైస్. సో మనకి ఇది స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ పాస్వర్డ్ అనేది ఉంది చూడండి గైస్. ఎంఎస్ఎఫ్ అడ్మిన్, ఎంఎస్ఎఫ్ లాగిన్ కూడా ఎంఎస్ఎఫ్ అడ్మినే, అది పాస్వర్డ్ కూడా ఎంఎస్ఎఫ్ అడ్మినే. సో రెండు ఎంఎస్ఎఫ్ అడ్మిన్ అని కొట్టాలి, ఎంఎస్ఎఫ్ అడ్మిన్ అని కొట్టాలి. మనకు మెటాస్ప్లాయిటబుల్ 2 స్టార్ట్ అయిపోతుంది. ఐఎఫ్ కాన్ఫిగ్ అని కొడుతున్నాను. సో ఇక్కడ నాకు ఐపీ అడ్రస్ అనేది వచ్చింది గైస్. సో ఐపీ అడ్రస్ అనేది వచ్చింది. నేను లైనక్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. మీకు ఒకవేళ అర్థం కాకపోతే కింద కామెంట్స్లలో కామెంట్ చేయండి గైస్. పింగ్ చేసి చూద్దాము ఆ లైనక్స్ అది మెటాస్ప్లాయిటబుల్ ఐపీ నెంబర్ని. ఇప్పుడు దీని మీద మనము ఈ ఐపీ అడ్రస్ మీద మనము అటాక్స్ కూడా పర్ఫామ్ చేయొచ్చు గైస్. ఇప్పుడు మనకి స్టార్ట్ అయింది. నాకు రివర్స్ ప్యాకెట్స్ పంపిస్తుంది. సో ఎవరైతే ఇంతవరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్ గైస్. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి, లైక్ కొట్టండి, కామెంట్స్ అయితే ఖచ్చితంగా చేయండి. ఏమైనా డౌట్ ఉంటే షేర్ చేయండి గైస్ నాతో.